ఒక్కొక్క దాంట్లో వేసుకోవాలి. తర్వాత మళ్ళీ తీసుకొని అది అవదమ్మా. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నేమిక. నాకు ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ రాదా? యా, నేను అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ అండ్ మై లైఫ్ స్టైల్. ఈ వీడియోలో మా పిల్లలు వామన గుంటలు ఆట ఆడుతున్నారు. వాళ్ళు కూడా ఈ మధ్యనే నేర్చుకున్నారు. సో అది ఎలా ఆడాలి అనేది ఒక చిన్న వీడియో తీపిచ్చాను వాళ్ళతోటి. సో సరదాగా ఉంటుంది, మీరు కూడా చూడండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జోస్ని, ఈ గేమ్ గురించి చెప్తావా? చెప్తా గట్టిగా. ఫస్ట్ ప్రతి దాంట్లో 6 ఉండాలి. దాని తర్వాత ఇలా 6 తీసుకొని ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేస్తూ రావాలి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఇది కూడా తీసుకొని మళ్ళీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేస్తూ ఉండాలి. దాని తర్వాత ఇక్కడ గ్యాప్ వచ్చిందనుకో, దీన్ని ఇలా టచ్ చేసి ఇది మొత్తం తీసుకోవాలి. అంటే ఇవన్నీ నాకే. పైగా వేరే వాళ్ళకన్నా మనమే ఎక్కువ కాయిన్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. నెక్స్ట్ అయిపోయింది అనేది 9 స్టార్ట్. ఇలా తీసుకొని ఒక్కొక్క దాంట్లో వేసుకోవాలి. తర్వాత మళ్ళీ తీసుకొని ఒక్కొక్క దాంట్లో వేసుకోవాలి. తర్వాత మళ్ళీ తీసుకొని ఒక్కొక్క దాంట్లో వేసుకోవాలి. తర్వాత మళ్ళీ తీసుకొని ఒక్కొక్క దాంట్లో వేసుకోవాలి. అది అవదమ్మా. మరి స్టార్ట్ చేయి, నువ్వు ఆడుకుంటూ చెప్పు. స్టార్ట్ చేయి. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నేమిక. నాకు ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ రాదా? వెరీ గుడ్. Now I am playing Now we should be playing వామన గుంటలు. వామన గుంటలు. ఆడు. వెరీ గుడ్. స్లోగా వేయి. గ్రేస్ అవుట్. నేను ఈ గేమ్ నీకు ఎవరు నేర్పించారు? అది ఎవరు కొనిచ్చారు? అమ్మమ్మ. తీసుకో, 2 హ్యాండ్స్ యూస్ చేయ. ఆ హ్యాండ్లో వేసుకో. సో ఇప్పుడు ఇక్కడ 4 వచ్చాయి కాబట్టి మనం తీసుకోవాలి. 4ని ఆవు అంటారు. వినింది అంటారు. నాకు వచ్చినప్పుడు నేను ఆవు. నీకు వస్తే నువ్వు కూడా తీసుకుందాం. ఫస్ట్ ఫినిష్ చేయి. ఇలా ఆవు వచ్చాయి కదా, అంటే 2 తీసుకో. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కాదు ఇవన్నీ నీది అవ్వలేదు కదా ఇంకా. తీసి నీది ఇంకా అవ్వలేదు. తీసి ఇక్కడ ఒకటి స్టార్ట్ చేయి. ఇప్పుడు టచ్ చేసి నాకు 1 వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ ఇలా ఒక్కొక్కటి ఒక దాంట్లో వేసుకున్నా. ఇక్కడ మళ్ళీ నాకు 4
4 వచ్చాయి కాబట్టి తీసుకుంటా. 1 minute నా పేరు నేర్చుకుంటా. ఇప్పుడు వద్దులే, తర్వాత తీసుకుందాం. గేమ్ మధ్యలో వెళ్ళకూడదు. వచ్చాయి కదా తీసుకో. వచ్చాయి కదా తీసుకో. అవును. ఇప్పుడు నాకు ఒకటే వచ్చింది. ఇప్పుడు నీ టర్న్. రైట్ హ్యాండ్. ఇవన్నీ ఇప్పుడు నేను తీసుకొని ఇలా ఇస్తున్నా. ఇక్కడ నాకు 4 వచ్చేటప్పుడు తీసేస్తున్నా. పైగా ఇక్కడ టచ్ చేసి ఇవన్నీ నాకు ఏమిటంటే మీరు మాట్లాడేది? ఇప్పుడు నాకు 4 వచ్చాయి కాబట్టి మళ్ళీ నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇది కరేస్తున్నా. ఇది టచ్ చేసి ఒకటి వచ్చి సో ఎండింగ్ ఏంటి చూస్తే ఎండ్ ఎలా చేయాలో చెప్పు ఒకసారి. మళ్ళీ అలా ఆడుకుంటూ వెళ్ళాలి. ఎవరికైతే ఎక్కువ కాయిన్స్ వస్తాయో వాళ్ళే విన్నర్. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ 6 అలా పెట్టుకుంటూ ఉండాలి. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు నాకు ఇక్కడ దాకా వచ్చాయనుకో, ఆమెకి ఇక్కడ దాకే వచ్చాయనుకో, నేను ఇవన్నీ తీసేయాలి. పైగా ఈ 2 ఆరకూడదు. ఇక్కడ ఈ 2 వరకే ఆరాలి. అవి లెఫ్ట్ ఓవర్ కాయిన్స్ నీ దగ్గరే ఉంచుకోవాలి కదా. యా అలా కంటిన్యూ చేయాలి. వెరీ గుడ్.